నాకు యూట్యూబ్ నుంచి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చింది చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఇందు బ్లాగ్స్. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చాను. ఏంటంటే నాకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. సో దాని డీటెయిల్స్ ఎలా ఉంటే చెప్తాను. అంటే నాకు ఏ విధంగా వచ్చింది, నేను ఎంత కష్టపడితే వచ్చింది, అసలు ఏమేం వీడియోస్ పెడితే వచ్చింది, అసలు దానికి నేను ఏ విధంగా ఫాలో అయ్యాను, యూట్యూబ్ లో ఏ విధంగా వీడియోలు పెట్టాలనుకున్నాను, మళ్ళీ దానికి నాకు తెలియకుంటే ఎలా తెలుసుకున్నాను అనేది అన్ని చెప్తాను అనమాట. కొన్ని వీడియోలకైతే వాయిస్ కొన్ని వీడియోలకైతే వాయిస్ పెట్టాను, కొన్ని వీడియోలకైతే మ్యూజిక్ పెట్టాను. మ్యూజిక్ అయితే కాపీరైట్ పడింది. అసలు కాపీరైట్ పడింది అని అంటే అసలు మనం మన ఓన్ వాయిస్ తోనే పెట్టాలి. లేదు అని అంటే మనం మ్యూజిక్ పెట్టామంటే అసలు కాపీరైట్ అయితే పడుతుంది. సో వాళ్ళ ఛానల్ వాళ్ళు అయితే మనకు కాపీరైట్ వేస్తారనమాట. మళ్ళీ మన ఛానల్కి చాలా కష్టం అవుతుంది. ఇంకా ఏంటంటే చాలా మంది ఫస్ట్ లో వీడియో పెట్టినప్పుడు నాకు కూడా కొంచెం భయం అనిపించింది కెమెరా ముందు రావాలంటే. సో ఎంతైనా మనం కెమెరా ముందు రావాలంటే స్టార్టింగ్ లో ఎవరికైనా భయమే ఉంటుంది. తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది కెమెరా ముందు. చాలా మంది అన్నారనమాట, ఎందుకు ఇలా వీడియోస్ తీస్తున్నావు, ఎందుకు వీడియోస్ పెట్టడం అవసరమా, ఛానల్లో పెట్టడం అవసరమా, ఇలా పబ్లిసిటీ చేయడం అవసరమా అనేసి చాలా మంది అన్నారు. నెగిటివ్ గా మాట్లాడారు. కానీ అందరు పెడుతున్నారు కదా అనేసి నేను కూడా పెట్టాను. నేను కూడా ఛానల్ అయితే రన్ చేశాను. తర్వాత చాలా మంది అన్నారనమాట, ఇలా అందరు అంటున్నారని కూడా నేను కొద్ది రోజులు అయితే వీడియోస్ ఆపేశాను. మొత్తానికైతే వీడియోస్ అయితే అసలు కొద్ది రోజుల దాకా పెట్టలేదు. అందరు ఇలా అంటున్నారు, ఎందుకులే నాకు వీడియోస్ పెట్టడం అవసరమా అనే విధంగా నాకు కూడా అలా థాట్ అనిపించింది. సో కొద్ది రోజుల తర్వాత టెంపుల్స్కి వెళ్ళాను, టెంపుల్స్ వీడియోస్ పెట్టాను. అట్లా ఆ టెంపుల్స్ వీడియోలు పెట్టడం వల్ల నాకు మానిటైజేషన్ అయితే అయ్యింది. అరుణాచలం వీడియో అయితే చాలా అసలు చాలా వ్యూస్ వచ్చాయి దానికి. అసలు 70K అట్లా వచ్చింది అనమాట. సో దానివల్ల నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయింది. నాకు ఏమేమి టిప్స్ వాడానో అయితే మీకైతే చెప్తాను. ఎవరైనా నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకైతే అస్సలు ఏం తెలియదు అనమాట. సో ఎలా వీడియోస్ పెట్టాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ యాప్స్ యూజ్ చేయాలి అనేది ఏది మొత్తం తెలియదు అనమాట. మొత్తం యూట్యూబ్లో చూసి అయితే నేను నేర్చుకున్నాను. ఫస్ట్ వీడియోస్ కొన్ని పెట్టినప్పుడు అయితే వ్యూస్ అనేది చాలా తక్కువ వచ్చేది. 30, 20, 50, 100 అలా వచ్చేది, చాలా తక్కువ వచ్చేది. అలా కొద్ది రోజుల తర్వాత నాకైతే అసలు వీడియోలు పెట్టాలనిపించకపోయేది. ఇంత తక్కువ వ్యూస్ వస్తున్నాయి అసలు నా ఛానల్ అనేసి బాధ అనిపించేది నాకైతే. అలా కొద్ది రోజులు నేనైతే వీడియోస్ పెట్టకుండా ఆపేసాను అనమాట. సో అలా కొద్ది రోజులు ఆపేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను పెట్టాలని అనుకున్నాను అనమాట. సో ఎందుకు అనుకున్నానంటే వేరే వాళ్ళ ఛానల్స్లో ఇట్లా చూసాను అనమాట. వాళ్ళ వ్యూస్ ఇట్లా ఏ విధంగా వచ్చాయి, ఎలా పెట్టారు వాళ్ళు, అవన్నీ టిప్స్ అనేది నేను నేర్చుకొని తర్వాత నేను కూడా పెట్టాలి, అసలు ఛానల్ని అలా ఆపేయకూడదు మధ్యలో, అలాగే రన్ చేయాలి అనేసి నేనైతే అనుకున్నాను. అలా రన్ చేయాలని ఒక వీడియో అయితే పెట్టాను, టెంపుల్ వీడియో. అదైతే చాలా వ్యూస్ వచ్చాయన్నమాట. దానివల్లనే నాకు 4000 వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయింది. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయినాయి. కాబట్టి నేను గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే నాకైతే అప్లై చేశాను. నేను 4000 వాచ్ అవర్ అండ్ అలాగే 1000 సబ్స్క్రైబర్ అయిపోయిన తర్వాత మనం గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే అప్లై చేసుకుంటాం కాబట్టి సో నేనైతే అప్లై చేసుకున్నాను. నాకైతే లెటర్ వచ్చింది గూగుల్ నుంచి. సో అది ఎలా అంటే చూపిస్తాను మీకు. వీడియోస్ పెడితే వ్యూస్ తక్కువ వస్తున్నాయని అలా వీడియోస్ పెట్టకుండా ఉండకూడదు. సో మానిటైజేషన్ కావాలి అని అంటే వీడియోస్ పెడుతూనే ఉండాలి. వీడియోస్ పెడుతూనే ఉండాలి అనమాట. వ్యూస్ తక్కువ వస్తున్నాయని అలా బాధపడకూడదు అనమాట. సో అలాగే పెడుతూ ఉండాలి. అలా పెట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మానిటైజేషన్ అయితే అవుతుంది. సో నాకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది లెటర్. సో అది చూపిస్తాను మీకైతే. యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది.
లెటర్ అయితే ఇది అనమాట. చాలా సంతోషం నుంచి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎన్ని రోజులు అయితే చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఈ రోజులు కష్టపడ్డందుకు చాలా లెటర్ రావడం చాలా సంతోషంగా ఉంది అనమాట. ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ పిన్ లెటర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే గూగుల్ యాడ్సెన్స్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ బ్యాక్ అయితేనేమో ఇక్కడ నా అడ్రస్ అనేది ఉంది అనమాట. సో ఇదైతే ఫస్ట్ రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేసిన తర్వాత లోపలైతే 6 నెంబర్స్ అయితే ఉంటాయి. పిన్ నెంబర్ అనమాట. అది మన యూట్యూబ్ ఛానల్కి అయితే పెట్టాలన్నమాట. షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా పెట్టాలన్నమాట. సో అలా పెడితేనే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. సో అలా పెట్టడం వల్ల మానిటైజేషన్ అయితే అవుతుంది. లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా పెడుతూనే ఉండాలన్నమాట. షార్ట్ వీడియో పెట్టడం వల్ల మనకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. లాంగ్ వీడియో పెట్టడం వల్ల మనకైతే వాచ్ అవర్ అయితే కంప్లీట్ అవుతుంది. సో అలా పెడుతూనే ఉండాలి అనమాట. తక్కువ వచ్చినా కూడా నేను ప్రతిరోజు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అలా అప్లోడ్ చేయడం వల్ల ఇప్పుడు నాకైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మేమైతే టెంపుల్స్కి అయితే వెళ్ళాము. సో ఆ టెంపుల్స్ వీడియోలు అయితే వ్యూస్ అయితే చాలా వచ్చాయన్నమాట. దానివల్ల చాలా వీడియోస్ అయితే వ్యూస్ అయితే పెరిగాయి అనమాట. దానివల్ల మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో అలా వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని అనమాట. కంటెంట్ ఎంత ముఖ్యమో మనకు థంబ్నెయిల్ కూడా అంతే ముఖ్యం అనమాట. సో థంబ్నెయిల్ పెట్టడం కూడా నేర్చుకోవాలి మంచిగా. థంబ్నెయిల్ పెట్టడం కూడా మంచిగా వీడియోస్ అయితే పోతూ ఉంటాయి అన్నమాట. వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా పెడుతూనే ఉండాలి. కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కంటెంట్ బాగుంటే చాలా మంది అయితే చూస్తూ ఉంటారు మన వీడియోని అయితే. చాలా మంది అయితే అనుకుంటారు కదా సబ్స్క్రైబర్స్ ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది అని, వ్యూస్ ఉంటే రావని అనుకుంటారు. కానీ నిజంగా అయితే 2 ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఉండాలి, వ్యూస్ ఉండాలన్నమాట. 2 ఉంటేనే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది. లాంగ్ వీడియో పెట్టడం వల్ల మాకైతే మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో దానివల్ల మేము 4000 వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే యూట్యూబ్ నుంచి నాకు మెయిల్ అయితే వచ్చింది కంప్లీట్ అయ్యింది అనేసి. అప్పుడైతే నేను యాడ్సెన్స్కి అయితే అప్లై చేశాను. మనకు వ్యూస్ మంచిగా రావాలంటే మనం డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినవి అయితే లింక్స్ అయితే పెట్టాలన్నమాట. దానికి లింక్స్ పెట్టడం వల్ల చాలా మంది అయితే చూస్తారనమాట. వ్యూస్ మంచిగా రావాలంటే మనం డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే పెట్టాలి. దానికి సంబంధించిన లింక్స్ అయితే పెట్టాలన్నమాట. సో దాన్ని పెట్టడం వల్ల మనకు వ్యూస్ అయితే మంచిగా వస్తాయన్నమాట. టైటిల్ అయితే మంచిగా రాయాలన్నమాట. టైటిల్ మంచిగా రాయాలి. థంబ్నెయిల్ మంచిగా ఉందా లేదా చూసుకోవాలి. ట్యాగ్స్ కూడా మంచిగా పెట్టుకోవాలన్నమాట. పెడితే దానికి వ్యూస్ అయితే వస్తాయన్నమాట. ఇవన్నీ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఛానల్కి ఇలా పెట్టడం వల్ల వ్యూస్ అయితే వస్తాయన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల యూట్యూబ్ అయితే మన వీడియోని రికమెండేషన్కి అయితే పంపిస్తుంది. అలా చాలా మంది అయితే చూస్తారు మన వీడియోని. చాలా వ్యూస్ అయితే వస్తాయన్నమాట. వీడియోకి అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు. ఓన్ వాయిస్ అయితే పెట్టుకోవాలి. మ్యూజిక్ పెట్టడం వల్ల అయితే కాపీరైట్ అయితే పడుతుంది అనమాట. సో అందువల్ల మనమైతే మ్యూజిక్ అయితే పెట్టకూడదు. మన ఓన్ వాయిస్ అయితే పెట్టాలన్నమాట. సో ఆ విధంగా పెడితే అయితే కాపీరైట్ అయితే పడదు అనమాట. వ్యూస్ రాలేదని డిస్పాయింట్ అయితే అవ్వకూడదు అనమాట. సో డైలీ వీడియోస్ అయితే పెడుతూనే ఉండాలన్నమాట. మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు కూడా టైమింగ్ అయితే చూసుకోవాలన్నమాట. ఏ టైంకి పెడితే వ్యూస్ అయితే వస్తాయి అనేది కూడా వీడియోస్ అయితే చూసుకోవాలన్నమాట. సో టైమింగ్ చూసుకొని వీడియోస్ అయితే పెడుతూ ఉండాలన్నమాట. ఒకసారి మార్నింగ్ పెడితే ఒకసారి ఆఫ్టర్నూన్ అయితే పెట్టాలి. డిఫరెన్స్ అయితే చూసుకోవాలన్నమాట. ఎప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తుంది, మార్నింగ్ పెడితే వస్తుందా, ఈవినింగ్ పెడితే వస్తుందా, ఆఫ్టర్నూన్ పెడితే వస్తుందా అనేది అయితే చూసుకోవాలి. అలా చూసుకొని వీడియోస్ పెడితే అయితే మనకైతే వ్యూస్ అయితే వస్తాయన్నమాట. సో ఆ విధంగా చూసుకొని పెడితే మంచిగా వ్యూస్ అయితే వస్తాయన్నమాట. నేను కూడా అలా చూసి అయితే పెట్టానన్నమాట. వ్యూస్ రావట్లేదని డైలీ అయితే వీడియోస్ పెట్టకుండా అయితే ఉండకండి. అలా డైలీ పెడుతూ ఉండడం వల్ల ఛానల్ అయితే మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. యూట్యూబ్లో అయితే డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు అయితే మనం పాటించాలి అనమాట. యూట్యూబ్ ఛానల్లో పెట్టేటప్పుడు అయితే ఇలా డైలీ వీడియోస్ పెట్టడం వల్ల అయితే మనకైతే వీడియోస్ అయితే ఏదో ఒక వీడియో అయితే మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట. మానిటైజేషన్ అయిపోయిందని మనీ వస్తాయని అనుకోకూడదు అనమాట. సో దానికైతే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. $10 రాగానే మనకైతే యాడ్సెన్స్ పిన్ అయితే వస్తుంది అనమాట.
$100 అయిన తర్వాత మనం మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. $100 కంప్లీట్ కండి మనకైతే మనీ అయితే విత్డ్రా కాదనమాట. మన అకౌంట్లో అయితే $10 అయితే ఉండాలి. సో అప్పుడే గూగుల్ యాడ్సెన్స్ అయితే పిన్ వస్తుంది. ఆ పిన్ అయితే మనం లింక్ అయితే పెట్టుకోవాలి. $100 కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట మనీని. అమౌంట్ అయితే ఎంత ఉంది అనేది వైటీ స్టూడియోలో అయితే చూసుకోవచ్చు. ఎన్ని డాలర్స్ వచ్చాయి అనేది అయితే వైటీ స్టూడియోలో అయితే కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే $100 అయితే కంప్లీట్ అవుతుందో మంత్లీ మనకైతే మనీ అయితే వస్తుంది అనమాట. మంత్లీ ఓకే పేమెంట్ అయితే ఉండదు. మన వ్యూస్ని బట్టి అప్ అండ్ డౌన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. మన వ్యూస్ని బట్టి మనీ అయితే వస్తూ ఉంటుంది అనమాట. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పాజిటివ్ కామెంట్స్ వచ్చినా మనం తీసుకునేటట్లు ఉండాలి అనమాట. సో అలా వస్తేనే మనం ఛానల్ అయితే రన్ చేయగలము. దానికైతే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో నేనైతే మానిటైజేషన్ కంప్లీట్ చేస్తానా లేదా అని అయితే అనుకున్నాను. అసలు ఇంతవరకు వస్తాననేసి నేను అసలు ఊహించలేదన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది అనమాట నాకు. దీనికి కారణం మీరందరూ సపోర్ట్ ఉండడం వల్ల నాకైతే మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టపడాలి. చాలా వీడియోస్ అయితే పెడుతూ ఉండాలన్నమాట. సో అలా పెడుతూ ఉంటేనే మనకైతే మంచి కంటెంట్ పెడుతూ ఉంటే మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే మనీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అలా పెట్టడం ద్వారా మనమైతే యూట్యూబ్లో సక్సెస్ అయితే అవుతాం. ఇప్పుడైతే నేను గూగుల్ యాడ్సెన్స్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో నేను స్క్రీన్ రికార్డ్ అయితే పెడతాను. సో ఆ విధంగా మీరైతే చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా వస్తుంది అనమాట రిమూవ్ చేసుకోవడానికి అయితే. సో ఫస్ట్ ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత లోపల అయితే యాడ్సెన్స్ పిన్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే లెటర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట మనకి. సో ఈ విధంగా అయితే మనం అయితే అప్లై చేసుకోవాలి. మొత్తానికైతే యాడ్సెన్స్ పిన్ అయితే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నా ఈస్మీ హిందూ ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.